హలో ఫ్రెండ్స్, నేను మీ మహిత. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 6th చాప్టర్ పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ పొలిటికల్ పార్టీస్ అనే చాప్టర్లో పొలిటికల్ పార్టీస్ అనేవి మనకి ఎందుకు కావాలి, అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, స్టేట్ పార్టీకి నేషనల్ పార్టీకి ఉండే డిఫరెన్స్ ఏంటి, అలాగే పొలిటికల్ పార్టీస్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమున్నాయి అండ్ రిఫార్మ్స్ ఏమున్నాయి అని చెప్పి ఈ చాప్టర్లో మనం అన్నీ తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి వై డు వి నీడ్ పొలిటికల్ పార్టీస్. అసలు మనకి పొలిటికల్ పార్టీస్ అనేవి ఎందుకు కావాలి అంటే, పొలిటికల్ పార్టీస్ అనేవి ఒక విజిబుల్ ప్రూఫ్ అన్నమాట. మనకి మన కంట్రీ అనేది డెమోక్రసీ పాటిస్తుంది అని చెప్పడానికి. అండ్ ఇప్పుడు మనం ఏదైనా రిమోట్ ఊరికి అంటే రిమోట్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, ఒక పల్లెటూరుకి కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళని మీకు కాన్స్టిట్యూషన్ గురించి తెలుసా, మీకు ఇలాంటి లాస్ గురించి తెలుసా అంటే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఎవరిని అడిగినా సరే ఒక పార్టీ గురించి తెలుసా అంటే ఏదో ఒక పార్టీ గురించి వాళ్ళకి కన్ఫర్మ్గా తెలిసే ఉంటుంది. సో పార్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలియటానికి ఇది దోహదపడుతుంది అన్నమాట డెమోక్రసీ గురించి. అండ్ ఒక 100 years బ్యాక్ కనుక మనం చూసుకుంటే ఒక వరల్డ్ మొత్తంలో ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ ఒకటో రెండో ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే పార్టీస్ లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అంతలాగా వరల్డ్ని చేంజ్ చేసిందన్నమాట ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి. అసలు పొలిటికల్ పార్టీ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు కంబైన్ అయ్యి ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఆ పార్టీ వాళ్ళు అంటారు వాళ్ళని. అందుకే. అండ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే పవర్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఒక లీడర్ని పెట్టుకుంటారు. అండ్ ఆ లీడర్ వచ్చేసి ఒక స్టేట్ వైజ్ చూసుకుంటే ఆయనే సీఎం అవుతారనమాట. మిగిలిన వాళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ వైజ్కి అలాగా లీడర్ కింద ఉంటారనమాట. అలా పవర్ని షేర్ చేసుకుని వాళ్ళ ఆబ్జెక్టివ్ని షేర్ చేసుకుని రూల్ చేస్తూ ఉంటారనమాట. దీన్నే ఒక పొలిటికల్ పార్టీ అని అంటారు. అండ్ మీరు కూడా ఇలాంటి సింబల్స్ చాలా చూసే ఉంటారు కదా, ఎక్కడన్నా గోడల మీద అలా. ఇలాంటివి ఎప్పుడు చేస్తారు అంటే ఎలక్షన్స్ టైమ్స్లో ఇలాంటివన్నీ చేస్తారనమాట. అండ్ పొలిటికల్ పార్టీలో మేజర్గా 3 కాంపోనెంట్స్ అనేవి కన్ఫర్మ్గా ఉండాలి. ఎవరు అంటే ఒక లీడర్ ఉండాలి కన్ఫర్మ్గా. లీడర్ అనేవాళ్ళు ఎందుకు ఉండాలి అంటే మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయాలంటే ఒక లీడర్ కావాలి. అలాగే యాక్టివ్ మెంబర్స్ కావాలి. యాక్టివ్ మెంబర్స్ అంటే ఒక పార్టీ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తీసుకుందాం. బీజేపీలో లీడర్ అనేవారు ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే మిగతా ఎంపీస్ కానీ ఆర్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్ అన్నమాట. అలాగే ఫాలోవర్స్ అంటే ఈ ఫాలోవర్స్కి మేబీ పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఈ పార్టీ లీడర్నే నమ్ముకుని ఉంటారనమాట. వాళ్ళని ఫాలోవర్స్ అంటారు. అండ్ ఇప్పుడు మనం అసలు ఈ పార్టీస్ అసలు ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయి అని చెప్పి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే పార్టీస్ అనేవి కంటెస్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి ఈ పార్టీస్ అనేవి. ఇది ఇంపార్టెంట్ కదా. మనం ఇండియాలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ పార్టీస్ అనేవి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అదే యూఎస్ఏలో చూసుకుంటే ఒక టూ పార్టీస్ మాత్రమే మేజర్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సింగిల్ పార్టీ పార్టిసిపేట్ చేసేవి కూడా ఉంటాయన్నమాట కంట్రీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటే పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఎలక్షన్స్లో. సో ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి పార్టీస్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అవును, ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు ఈ పార్టీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ పాలసీస్ని చెప్తాయన్నమాట. అంటే మనకు కూడా ఇప్పుడు చాలా పాలసీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మేము గెలిస్తే మీకు ఇవి చేస్తాము, రోడ్లు వేపిస్తాము, ఇంకా హౌసెస్ ఇప్పిస్తాము, మీకు పూర్ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తాము, ఇలాంటివన్నీ స్కీమ్స్ అన్నీ చెప్తా ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళ పాలసీస్ అలాగే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పుట్ ఫార్వర్డ్ అన్నమాట. డిఫరెంట్ పాలసీస్ అనేవి వాళ్ళు ముందు పెడతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పార్టీస్ ప్లే ఏ డెసిసివ్ రోల్ ఇన్ మేకింగ్ లా ఫర్ ద కంట్రీ. ఒక ఏదైనా లాని మనం కాన్స్టిట్యూషన్లో ఎంబెడ్ చేయాలి అన్నా, లేకపోతే ఏమైనా చేయాలి అంటే ఇవి డెసిసివ్ రోల్ చేస్తాయి. ఓకే, ఇది మంచిదా కాదా అని చెప్పి ఈ పార్టీస్ అనేవి
డిసైడ్ చేస్తాయి అన్నమాట. అలాగే పార్టీస్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్. ఈ పార్టీస్ ఏం చేస్తాయి, ఫార్మ్ అయ్యి గవర్నమెంట్ని రన్ చేస్తాయి. అలాగే కొన్ని పార్టీస్ ఏముంటాయంటే విన్ అవ్వకుండా ఉంటాయి కదా, అంటే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చిన పార్టీస్ అనేవి రిమైనింగ్ విన్ అవ్వకుండా ఉన్న పార్టీస్ అన్నిటిని అపోజిషనే అంటారు. బట్ సెకండ్ ప్లేస్లో ఉండే పార్టీకి కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, అపోజిషన్ పార్టీ అనే వాళ్ళు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు చేసేవి వాటిలో ఉండే మిస్టేక్స్ అన్ని వెతికి చెప్తా ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా రూలింగ్ పార్టీ వాళ్ళకి కూడా ఓకే మేము ఈ మిస్టేక్స్ చేయకూడదు అనేవి తెలుస్తాయన్నమాట. సో ఇది ఒక రూల్ అన్నమాట, ఒక ఫంక్షన్ అన్నమాట. అలాగే సిక్స్త్ ఫంక్షన్ వచ్చేసి పార్టీస్ షేప్ పబ్లిక్ ఒపీనియన్, దే రైజ్ అండ్ హైలైట్ ఇష్యూస్. అవును, ప్రతి ఒక అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక లోకల్ పీపుల్కి వాళ్ళకి ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వరకు అవగాహన ఉంటుంది, అలాగే అన్ని ప్రాబ్లమ్స్ గురించి అవగాహన ఉండదు. సో పార్టీస్ ఏం చేస్తాయి అంటే ఇవి పీపుల్ అనే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉండకూడదు, అలాంటివన్నీ ఒక ఒపీనియన్ అన్నీ చేస్తారనమాట. అండ్ ఇవి పార్టీ యొక్క ఫంక్షన్స్. ఇప్పుడు మనం నెసెసిటీ, అసలు మనకి పార్టీస్ అనేవి ఎందుకు ఉండాలి అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ పర్ఫామ్ చేయాలి కాబట్టి మనకి పార్టీస్ అనేవి ఉండాలి అని చెప్పారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే హౌ మెనీ పార్టీస్ షుడ్ వి హ్యావ్, అసలు ఎన్ని పార్టీస్ ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక పార్టీ ఉండొచ్చు, 2 పార్టీలు ఉండొచ్చు, మల్టిపుల్ పార్టీస్ కూడా ఉండొచ్చు. ఒక పార్టీ ఉంటే వన్ పార్టీ సిస్టమ్ అంటారు. చైనాలో మనం చెప్పుకున్నాం కదా, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక్క పార్టీయే ఉంటుందన్నమాట. చైనా కూడా డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటారు, బట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరిని అలౌ చేస్తే వాళ్ళే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఇలా ఉంటుందన్నమాట. సో ఒక్క పార్టీ మాత్రమే అలౌడ్ అనమాట ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి. అలాగే ఇంకా 2 పార్టీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, అంటే యుఎస్ఏ కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్, వీటిలో ఏం చేస్తారు అంటే పవర్ అనేది 2 పార్టీస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓన్లీ ఈ 2 పార్టీస్లోనే పీపుల్ అనే వాళ్ళు జాయిన్ అయితే ఒకవేళ. అలా కాకుండా సెవరల్ పార్టీస్ అనేది జరిగితే దాన్ని మల్టీ పార్టీ సిస్టమ్ అంటారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్ అనేవి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో ఏమవుతుంది, సెవరల్ పార్టీస్ అనేవి కలిస్తే మనకి అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే ఎలక్షన్లో విన్నింగ్ పవర్ అనేది కొంచెం ఇంపార్టెన్స్ పెరుగుతుందన్నమాట. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటప్పటికి వాళ్ళు కూడా కొంచెం ఫెయిర్గా చేసేది అలాంటివి ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఏంటివి అంటే ఇలాంటి మల్టీ పార్టీస్ ఉండే కంట్రీస్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏమవుతుందంటే కొన్ని పార్టీస్ కలిపి ఒక అలయన్స్ కింద ఫామ్ చేస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ అండ్ టీడీపీ, ఈ పార్టీస్ అన్నీ ఒక అలయన్స్ కింద ఫామ్ అయ్యి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఒకవేళ ఈ పార్టీ కనుక గెలిస్తే వాళ్ళందరిలో ఎవరిని చూస్ చేసుకుంటారో వాళ్ళే సీఎం కింద ఉంటారనమాట. సో ఇలా అలయన్స్ కూడా ఫామ్ చేస్తూ జరుగుతుందన్నమాట. దీన్ని ఏమంటారు అంటే అలయన్స్ ఆర్ ఫ్రంట్ అంటారనమాట. ఇంకా చెప్పాలి అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, స్టేట్ ఆర్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏ పార్టీ దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద టోటల్ ఓట్స్. మొత్తం ఎలక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వచ్చిన ఓట్స్ అన్నిట్లో అట్లీస్ట్ 6% ఓట్స్ వచ్చి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అట్లీస్ట్ 2 సీట్స్ అన్నా ఉంటే వాటిని స్టేట్ పార్టీస్ అంటారు. అంటే ఎంత, 6% ఓట్స్ ఉండాలి, 2 సీట్స్ మాత్రం అసెంబ్లీలో ఉండాలి, అప్పుడు దాన్ని స్టేట్ పార్టీ అంటారు. అలా కాకుండా నేషనల్ పార్టీ అంటే మోర్ దెన్ 1 స్టేట్ అని కూడా చెప్పొచ్చు. బట్ నేషనల్ పార్టీ కింద ఒక పార్టీని రికగ్నైజ్ చెయ్యాలి అంటే మాత్రం ఆ పార్టీకి 6% లోక్సభలో ఉండే ఓట్స్లో 6% ఉండాలి, అలాగే 4 సీట్స్ అనేవి వాళ్ళు విన్ అయి ఉండాలి లోక్సభలో. ఇలా విన్ అయితే కనుక నేషనల్ పార్టీ అంటారనమాట. అండ్ స్టేట్ పార్టీస్తో పోల్చుకుంటే నేషనల్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు కొంచెం
యూనిక్ ఏమంటారు ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీకి యూనిక్ సింబల్స్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. ఇంకా ఈ పార్టీస్ని ఏమంటారంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని కూడా అంటారు. ఇలాగా ఎలక్షన్ కమిషన్ గుర్తించబడిన నేషనల్ పార్టీస్ ఒక 6 ఉన్నాయంట. వాటి గురించి కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫ్ కోర్స్ 1885లోనే ఈ పార్టీని పెట్టారు, అండ్ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ కాంగ్రెస్ పార్టీ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్టీస్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, ఇది కూడా 1984లో స్థాపించారనమాట అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కన్షీ రామ్. అసలు ఈ పార్టీ మెయిన్ మోటివ్ ఏంటంటే దళితులని, ఆదివాసుల్ని, ఓబీసీ వాళ్ళని, రిలీజియస్ మైనారిటీ వాళ్ళందరి కోసం అని చెప్పి ఈ పార్టీని స్థాపించారనమాట. ఇంకా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ 1980లోనే ఈ పార్టీని ఫౌండ్ చేశారు. అండ్ ఇది దీన్ని ఎవరు స్థాపించారు అంటే భారతీయ జనసంఘ్ అనే వాళ్ళు స్థాపించారనమాట. వీళ్ళ మోటివ్ ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇండియాస్ ఏన్షియంట్ అండ్ కల్చరల్ వాల్యూస్. ఇండియాలో ఉన్న ఏన్షియంట్ కల్చర్ని అలాగే వాల్యూస్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి, అంటే హిందుత్వాన్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి వీళ్ళ మోటివ్ అనమాట. అండ్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది, ఇది 1964లో చేశారు. ఇదేంటంటే లెనినిజం, మార్క్సిజం ఇలా అనమాట. ఇది కమ్యూనలిజంకి, ఇంపీరియలిజానికి ఎగనిస్ట్ అనమాట. అండ్ ఇది ఏంటంటే సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ఈ పార్టీ. అండ్ సేమ్ ఇలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఉంది, సిపిఐ. ఇది 1925లో చేశారు, దీని మోటివ్ కూడా సేమ్ అనమాట. అండ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి అని చెప్పి ఒక పార్టీ ఉంది. అండ్ ఇదేంటంటే 1999లో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ పార్టీ అనేది స్ప్లిట్ అయిపోయింది అనమాట. అండ్ ఇవి నేషనల్గా రికగ్నైజ్ చేసిన పార్టీస్ అనమాట. ఇప్పుడు మనం స్టేట్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. స్టేట్ పార్టీస్ అంటే అదర్ దాన్ ఈ 6 పార్టీస్ తప్ప, అదర్ దాన్ దీస్ 6 పార్టీస్, మిగిలిన అన్ని పార్టీస్ని స్టేట్ పార్టీస్ కిందే రికగ్నైజ్ చేసింది అనమాట. ఈ స్టేట్ పార్టీస్నే రీజనల్ పార్టీస్ అని కూడా అంటారు. అండ్ ఇలాంటి రీజనల్ పార్టీస్ అంటే బీజూ జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ మిజో నేషనల్ ఫ్రంట్ ఎట్సెట్రా, ఇవన్నీ స్టేట్ ఐడెంటిటీలో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇచ్చి ఏ స్టేట్లో ఏ పార్టీస్ ఉన్నాయి అంటే ఇంపార్టెంట్ పార్టీస్ వాటి గురించి ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అని చెప్పి మెయిన్ పార్టీస్ కింద ఇచ్చారు. అంటే అప్పటికి ఇంకా ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు ఈ టెక్స్ట్ బుక్ ప్రింట్ అయ్యేటప్పుడు. సో సింగిల్ ఆంధ్రప్రదేశ్ లాగా ఇచ్చేసి తెలుగుదేశం అండ్ టిఆర్ఎస్ పార్టీ అనేది ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ పొలిటికల్ పార్టీస్కి ఉండే ఛాలెంజెస్ గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ విత్ ఇన్ పార్టీస్. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే ఒక పార్టీ అనేది పెడుతున్నారు అండ్ ఒక లీడర్ అనేవాళ్ళు ఈ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ఫ్రీక్వెంట్గా ఇంటర్నల్గా అనమాట ఈ పార్టీలో అనేవి ఎలక్షన్స్ జరగట్లేదు. అలాగే ఈ పార్టీలో వాళ్ళందరూ ఒక చోట మీట్ అవ్వటం, వాళ్ళు ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెయ్యాలి అనుకోవటం, ఇలాంటివి ఏమీ జరగటం లేదనమాట. ఓన్లీ వాళ్ళు ఫామ్ అవుతున్నారు, ఇంకా రూల్స్ చేయటం స్టార్ట్ చేసేస్తున్నారు, కానీ ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వటం, వాళ్ళ గోల్స్ని అలా ఇంకా మీటింగ్స్ ఏం జరగటం లేదనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ do not participate in open and transparent procedure for their functioning. అవును, వాళ్ళ ఫంక్షనింగ్ని పార్టిసిపేట్ చేయడానికి ఇది ట్రాన్స్పరెంట్గా లేదనమాట వాళ్ళ ఫంక్షన్స్ పాటించటం. సో ఏమవుతుంది అంటే ఎవరన్నా ఆర్డినరీ వర్కర్స్ ఉంటారు కదా, అంటే నార్మల్గా పనిచేసే ఆ పార్టీలో వాళ్ళు హై పొజిషన్కి చేరాలి అంటే ఫెయిర్ కాంపిటీషన్లో కుదరట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్లు అనేవి, వాళ్ళ ప్రాక్టీసెస్, ఫంక్షన్స్ని ప్రాక్టీస్ చేసే పద్ధతి అంత ఫెయిర్గా లేదనమాట. సో ఎవరన్నా కింద నుండి పైకి వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో ఒక ఏం చెప్పాలి అంటే అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళినట్టు అని అర్థం అనమాట. అలాగే ఒకవేళ టాప్ పొజిషన్ కావాలి
ఒక లీడర్ అనే ఆయన టాప్ పొజిషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఆయన తర్వాత ఇంకొకళ్ళు టాప్ పొజిషన్‌లోకి ఆ పార్టీలోకి రావాలి అంటే వాళ్ళ కొడుకునో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్‌నో తీసుకొస్తారనమాట. సో, ఇది కూడా ఒక అన్‌ఫెయిర్ ఛాలెంజే. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ కొడుకులు గానీ, రిలేటివ్స్ గానీ అప్పటిదాకా పార్టీలో పని చేయకపోయి ఉండొచ్చు. సో, ఆ పని అంత ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే వాళ్ళని తీసుకొచ్చి ఒక లీడర్ పొజిషన్‌లో పెట్టడం అనేది ఒక అన్‌ఫెయిర్ ఛాలెంజ్ కింద తీసుకోవాలన్నమాట మనం. అండ్ ఇంకా చూసినట్లయితే మనీ అండ్ మజిల్ పవర్ ఇన్ పార్టీస్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైంలో ఈ మనీ గురించి అసలు చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతుందన్నమాట. అంటే ఎవరన్నా పార్టీలో నేను పార్టిసిపేట్ చేయాలి అంటే మనీ ఇస్తే ఎవరు మనీ ఇవ్వగలరు అనే దాన్ని చూసి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారనమాట. సో ఇది కూడా ఒక అన్‌ఫెయిర్ ఛాలెంజే. ఎందుకంటే అలా జరిగితే ఓన్లీ రిచ్ పీపుల్, డబ్బులున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు చేయలేకపోతున్నారు. సో, ఇది కూడా ఒక అన్‌ఫెయిర్ ఛాలెంజ్ అన్నమాట. అండ్ ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి ఆఫెన్ పార్టీస్ డు నాట్ సీమ్ టు ఆఫర్ ఎ మీనింగ్‌ఫుల్ చాయిస్ టు ద వోటర్స్. కొన్ని సార్లు ఏమవుతుందంటే ప్రతి పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పార్టీస్ ఉన్నాయి ఒక స్టేట్‌లో అనుకుందాం. ఈ 2 పార్టీస్ కూడా సేమ్ టైప్ ఆఫ్ మోటివ్ ఇచ్చి, సేమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్తా ఉంటే ప్రజలేమనుకుంటారు, 2 ఒకేలాగా చెప్తున్నాయి. వాళ్ళకి ఎవరిని చూస్ చేసుకోవాలో ఎక్కువ తెలీదనమాట. అండ్ ఇంకా ఒకవేళ ప్రజలకు కావాల్సినవి వేరేయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏరియాలో వాటర్ సరిగ్గా లేదనుకుందాం. కానీ ఆ 2 పార్టీస్‌లో ఏ పార్టీ వాటర్ గురించి గానీ, దేని గురించి చెప్పట్లేదనుకుందాం. అంటే మేము వాటర్ ఇస్తాము అలాంటి పాలిసీస్ ఏమి చేయకుండా ఉన్నారంటే, ఇంకా ఏ పార్టీని సెలెక్ట్ చేసినా ఒకటే అవుతుంది వాళ్ళకి. సో, అలా అన్నమాట. ఎక్కువ డిఫరెన్సెస్ అనేవి, మీనింగ్‌ఫుల్ చాయిస్ అనేది లేకుండా పోతుంది ఓటర్స్‌కి. అండ్ ఇప్పుడు మనం అసలు ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ ఆర్ మన సుప్రీం కోర్ట్ వాళ్ళేం చేశారు అంటే కొన్ని రిఫార్మ్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రిఫార్మ్స్ ఏంటి అంటే ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ ఎవరైతే ఎవరైతే విన్ అవుతారు కదా! ఇప్పుడు అసెంబ్లీలో సీట్స్ ఉంటాయో వాళ్ళు వేరే పార్టీలోకి ట్రాన్స్‌ఫర్ అవ్వకూడదు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్‌లో ఒక అమెండ్‌మెంట్ పెట్టేశారనమాట. ఇది ఎందుకు పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది ఎమ్మెల్యేస్, ఎంపీస్ విన్ అవుతారు పార్టీలో. విన్ అయ్యి తర్వాత విన్ అవ్వంగానే ఇంక వేరే పార్టీకి ట్రాన్స్‌ఫర్ అయిపోయారనుకో, అంటే చేంజ్ అయిపోయారనుకోండి. అప్పుడు ఈ ఎమ్మెల్యేస్ అందరూ ఆ పార్టీలో ఉన్నట్టు, విన్ అయినట్టు. సో, ఎక్కువ మంది అలాగే వెళ్ళిపోతే ఈ పార్టీ లీడరు ఇంకా మెజారిటీ లేనట్టే కదా! నెక్స్ట్ పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు కదా! ఆ పార్టీ లీడర్ విన్ అవుతాడనమాట. సో, ఇలాంటివి తగ్గించడానికి మన కాన్స్టిట్యూషన్‌లో ఈ అమెండ్‌మెంట్‌ని పెట్టారు. సో, ఎవరైనా సరే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఒక పార్టీలో విన్ అయ్యి ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళ అసెంబ్లీలో సీట్‌ని క్యాన్సిల్ చేసేస్తారంట. వాళ్ళకి పవర్ లేకుండా చేసేస్తారు. సో, ఇది ఒక గుడ్ అమెండ్‌మెంట్ అనే చెప్పాలి మనం. అండ్ ఇంకోటేంటి అంటే సుప్రీం కోర్ట్ అనేది ఒక ఆర్డర్‌ని పాస్ చేసిందనమాట. మనీని గానీ, క్రిమినల్స్‌ని గానీ తగ్గించడం కోసం ఒక ఆర్డర్‌ని పాస్ చేసింది. ఏంటి అంటే ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ఆస్తుల వివరాలు, అలాగే క్రిమినల్స్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఆహ్, జైలుకి వెళ్లారా? అలాంటివేమన్నా ఉంటాయి గదా! పెండింగ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళ మీద? ఇలాంటివన్నీ పేపర్స్ సబ్మిట్ చేయాలంట ఇప్పుడు. ఎవరైనా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసుకోవాలి అంటే. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ రిచ్చే పార్టిసిపేట్ చేయటం కుదరదు. అండ్ అలాగే క్రిమినల్స్ కొంతవరకు తగ్గుతారు ఎలక్షన్‌లో. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకొక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా! ఇన్‌కమ్ టాక్స్‌ని అత్తమాటు ఫైల్స్‌ని ఎలక్షన్‌లో ఆర్గనైజేషన్‌లో చేసినప్పుడు వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్స్‌ని సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే పూర్ పీపుల్ కూడా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయటం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇలాగా హ్మ్. పూర్ పీపుల్ కోసం అంటే మనీ అవన్నీ ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ చేయటం
దేనికి మనీ ఇస్తుంది అంటే ఓన్లీ పెట్రోల్‌కి, పేపర్‌కి, టెలిఫోన్‌కి ఇలాంటి వాటి కోసం గవర్నమెంటే మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ విమెన్ క్యాండిడేట్స్‌ని పెంచడానికి కోసం పార్టీలో ఇప్పుడు ఒక రూల్ అయితే పెట్టారు. 1/3 ఆఫ్ సీట్స్ అనేవి విమెన్ క్యాండిడేట్స్ కోసం అని చెప్పేసి పెట్టేశారనమాట. సో, దీనివల్ల విమెన్ ఎంపవర్‌మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యెస్, మనీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సో, ఇలాంటి రిఫార్మ్స్ అన్నీ రావటం వల్ల కొంతవరకు మన డెమోక్రసీలో ఫెయిర్ కాంపిటీషన్ అనేది మనం చూడొచ్చనమాట. సో, ఇలాంటి రిఫార్మ్స్ అనేవి ఇంకా మంచి మంచి రిఫార్మ్స్ వస్తే ఇంకా డెమోక్రసీ అనేది ఒక ఫెయిర్ పార్టీస్ అనేవి మనకి వస్తాయన్నమాట డెమోక్రసీలో. అలాగే క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిగ్రీ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఓట్లేస్తే అంత మంచి పార్టీని మనం ఎన్నుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంతమంది పీపుల్ వెళ్ళి అందులో మేజర్‌గా ఎక్కువ మంది ఒక మంచి పార్టీ కాకుండా చెడ్డ పార్టీకి మీద సపోర్ట్‌లో ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఏమవుతుందప్పుడు? మంచి పార్టీ అనేది విన్ అవ్వదనమాట. సో, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మంది ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి కదా! అంటే ఎక్కువ మంది ఎలా థింక్ చేస్తున్నారో దాన్ని బట్టి ఒక ఫెయిర్ కాంపిటీషన్ అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కాబట్టి. సో, ఎక్కువ మంది వీళ్ళు మంచి వాళ్ళు అన్నారంటే నిజంగా వాళ్ళు మంచి పార్టీ అయి ఉండొచ్చు కదా! సో, క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ డిగ్రీ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. అలాగే ఇలాంటి రిఫార్మ్స్ అనేవి ఆర్డినరీ సిటిజన్స్ అనే వాళ్ళకి చాలా మంచివన్నమాట. కానీ అలా కాకుండా ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయకుండా కొంతమంది ఇవన్నీ రిఫార్మ్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి క్రిటిసైజ్ చేస్తా ఉంటారు కదా! అలా చేయటం వల్ల ఏం యూజ్ లేదు. ఎందుకంటే ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన వాళ్ళని మీకు ఈ పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వేరే పార్టీకి ఓట్ చేయాలి. వెళ్ళి పార్టిసిపేట్ చెయ్యాలన్నమాట ఓటింగ్‌లో. సో, అలాంటప్పుడే ఒక ఫెయిర్ కాంపిటీషన్‌ని మనం చూడగలుగుతాం అన్నమాట. అంతే, ఈ చాప్టర్ ఇంతటితో అయిపోయింది. అండ్ మీకు ఈ చాప్టర్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel, Mahita Smart Education. Thank you. Thanks for watching.